హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్. ఓకే, సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క రైట్స్ గురించి మనం ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఎలా ఉంది, లీగల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది, ఇష్యూస్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఓకే ఇవి చూద్దాం. సో ట్రాన్స్జెండర్ పర్సన్స్కి ఆఫెన్ సొసైటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఎంతో రకంగా దే జస్ట్ ఫేస్ దిస్ సోషల్ ఎక్స్క్లూజన్. ఓకే, సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సమాజం నుండి దూరంగా ఉంచడము, అంటే సమాజంలో కలుపుకోకపోవడం. సొసైటీలో ఇప్పుడు మనందరము కలిసి ఉంటున్నాం కదా, సో బేసిక్గా ట్రాన్స్జెండర్స్ ఏంటంటే సమాజం నుండి వేరుగా చూడడం, అసలు వీళ్ళు అంటే రెగ్యులర్ పీపుల్ అసలు కలుపుకోకపోవడం, ఇది అనమాట సోషల్ ఎక్స్క్లూజన్. వన్ ఆఫ్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఓకే, సోషల్ ఎక్స్క్లూజన్ ఉండడము. ఇంకా వేరే ఫెసిలిటీస్, ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఓకే ఎస్పెషల్ ఎంప్లాయ్మెంట్ దగ్గర, ఓకే నార్మల్ సోషల్ లైఫ్, ఓకే నార్మల్ సోషల్ పార్టిసిపేషన్, ఇవన్నిటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ట్రాన్స్జెండర్ పీపుల్కి ఏమవుతుంది అని అంటే, మీకు నార్మల్గా సొసైటీలో దెర్ ఇస్ ద స్టిగ్మా. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఇయర్స్ ఇష్యూ అంటే వీళ్ళు కూడా మనుషులే, వీళ్ళు మనలాగే అంటే ఒక మనుషులే, వీళ్ళకి కూడా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసే రైట్ ఉంది. ఈవెన్ దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, హ్యూమన్ బీయింగ్స్. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా ఇప్పటికి బేసిక్ థింగ్స్ కూడా లేకుండా చాలామంది సొసైటీలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళని సమాజంలో వాళ్ళని కలుపుకోరు, ఫ్యామిలీ నుండే వాళ్ళని దూరంగా ఉంచడము, లేకపోతే ఎడ్యుకేషన్ ఏరియాలో వాళ్ళు ఏదో చదువుకుందామని వెళ్తే అక్కడ స్కూల్లో, కాలేజెస్లో దే ఫేస్ దిస్ డిస్క్రిమినేషన్. Discrimination is very unfortunate thing. They had to suffer a lot. Okay, discrimination. సో ఇట్లా డిస్క్రిమినేట్ చేయడము ఎడ్యుకేషన్ దగ్గర, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్లో, ఎంప్లాయ్మెంట్ దగ్గర. ఎంతో కష్టపడి చదువుకొని వెళ్ళినా కూడా కొన్నిసార్లు ఎంప్లాయ్మెంట్ తీసుకునే దగ్గర, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఐ హ్యావ్ సీన్ దిస్ ఎగ్జాంపుల్, లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ హ్యాడ్ మెట్ దిస్ పర్సన్. సో వాళ్ళు ఏదో ఇట్లా సందర్భంలో లైక్ అంటున్నారు, లైక్ ఇట్లా సేల్స్ మ్యాన్ లాగా వెళ్తారు కదా షాప్స్లో, వాళ్ళని తీసుకోలేదు, ఎంప్లాయ్మెంటే పెట్టించుకోలేదు. అయితే వాళ్ళు అదే అంటారు, మేము చదువుకుంటున్నాము, చదువుకొని ఉద్యోగాలు చేద్దామని అంటే చదువుకునే దగ్గర డిస్క్రిమినేషన్, అవమానాలు, జాబ్ చేద్దామని అంటే అక్కడ అవమానము, జాబ్ ఆపర్చునిటీస్. మరి ఏం చేయాలి? సో అసలు బ్రతకడానికి ఏదైనా సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ లేకుండా దే స్టార్ట్ రెసార్టింగ్ టు ది అదర్ ప్రాక్టీసెస్. ఇప్పుడు బెగ్గింగ్ కానీ, సాలిసిటింగ్ కానీ, అలా అదర్ ప్రాక్టీసెస్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఒక డిగ్నిఫైడ్, రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశమే సొసైటీ ఇవ్వలేకపోతుంది. సో ఇంత వెరీ డేంజరస్ అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ దే ఆర్ బీయింగ్ ఫేసింగ్ అనమాట, వితౌట్ దేర్ ఫాల్ట్. అది వాళ్ళ ఫాల్టే కాదు, అయినా కూడా బేసిక్ థింగ్ రికగ్నైజ్ చేయకుండా సొసైటీలో దే ఆర్ ఫేసింగ్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనమాట, వెరీ మోస్ట్ డిస్క్రిమినేటరీ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో టు ప్రొటెక్ట్ ట్రాన్స్జెండర్స్ ఫ్రమ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అండ్ డిస్క్రిమినేషన్ వీ హ్యావ్ సర్టెన్ ఫ్రేమ్వర్క్. సో మన కాన్స్టిట్యూషన్లో మనం ఆర్టికల్ 14 అంటున్నాం. ఆర్టికల్ 14లో ఏమంటున్నాము? ఈక్వాలిటీ. ఓకే, ఆర్టికల్ 14 ప్రకారము ఇట్ ఈస్ ది ఈక్వాలిటీ. ఎవ్రీ పర్సన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్ బిఫోర్ లా అండ్ ఎవ్రీ పర్సన్ డిజర్వ్స్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో ఈక్వాలిటీ ఉంది కదా, ఈక్వల్ ట్రీట్మెంట్. ఈవెన్ ట్రాన్స్జెండర్ ఆర్ ఎలిజిబుల్, దే డిజర్వ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్. మేల్ అండ్ ఫీమేల్కి ఎలా అయితే ఈక్వల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఈ సొసైటీలో, ఈ కంట్రీలో, ట్రాన్స్జెండర్స్కి కూడా సేమ్ అవే రైట్స్ రికగ్నైజ్ చేయాలి. వాళ్ళని కూడా సేమ్ ఆన్ ది లైన్స్ విత్ మేల్ అండ్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ని కూడా ఒక థర్డ్ జెండర్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకు కూడా సమానమైన హక్కులు ఇవ్వాలి. ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసే రైట్ ఉంటుందన్నమాట. ఓకే, ఆర్టికల్ 15లో ఏం చెప్తారు? దేర్ షెల్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్. మరి థర్డ్ జెండర్ని కూడా ఒక జెండర్ కానీ, మేల్ ఫీమేల్ ఎలా అయితే జెండర్ అంటామో, థర్డ్ జెండర్ అనే కాలం ఉంటుంది కదా. సో జెండర్ అనే బేసిస్ మీద యూ షుడ్ నాట్ డినై ఎనీ కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్ ఆర్ అసోసియేటెడ్ బెనిఫిట్స్ టు అ పర్సన్. ఓకే,
సో ఎడ్యుకేషన్ దగ్గర, స్కూల్ అడ్మిషన్ దగ్గర, ఎంప్లాయ్మెంట్ దగ్గర, లేదా ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లోకి రావడం పోవడం, ఇలాంటి ప్రివిలేజెస్, బెనిఫిట్స్, రిక్రియేషనల్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఓకే, ఇలాంటి వేరియస్ ఇష్యూస్లలో జెండర్ అనే ఒక కారణంతో వీళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. వీటితో పాటు ఆర్టికల్ 21 కూడా ఉంది. ఆర్టికల్ 21 వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ రైటింగ్ ఓకే ట్రాన్స్జెండర్స్ రైట్స్ ఆర్ రైట్స్ హ్యాస్ టు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ, మీరు ఖచ్చితంగా ఆర్టికల్ 21ని మీరు రాయాలి. ఎందుకంటే ఆర్టికల్ 21 ఏమంటున్నారు? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కదా. ఏమంటున్నాము? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ రైట్ టు లీవ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. అంతేనా? ఏంటిది రైట్ టు లైఫ్ అంటే? ఏంటిది? రైట్ టు లీవ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్. సమాజంలో డిగ్నిటీతోని, రెస్పెక్ట్తోని బ్రతికే ఒక లైఫ్ ఉండడం కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21. అండ్ రైట్ టు హ్యావ్ దిస్ పర్సనల్ జెండర్ ఓరియంటేషన్, సెక్షువల్ ఓరియంటేషన్ కూడా మనకి రైట్ టు ప్రైవసీలోని ఒక భాగం, విచ్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ అండర్ 21. ఓకే, ఒక పర్సన్ వాళ్ళకి నచ్చిన జెండర్తోని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం, ఇట్ ఈస్ దేర్ రైట్. ఓకే, అది బై బర్త్ అన్న అవ్వచ్చు, తర్వాత సర్జరీ అన్న అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా ట్రాన్స్జెండర్ పర్సన్. ఇప్పుడు మనకి ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 ఉంది. ఆ యాక్ట్లో ట్రాన్స్జెండర్స్ డెఫినేషన్ చాలా వైడెడ్ ఉంది. బై బర్త్ ఉన్న అవ్వచ్చు, తర్వాత సర్జరీ జరిగిన అవ్వచ్చు, ఏ రకంగా అయినా అవ్వచ్చు, ఏ పేరుతోనైనా పిలవండి. ట్రాన్స్జెండర్స్ అనే డెఫినేషన్ చాలా వైడర్గా ఉంది. అండ్ ఆల్ ద కమ్యూనిటీ అందరికీ కూడా అందులో ప్రొటెక్షన్ ఇవ్వబడింది. సో దే హ్యావ్ దిస్ రైట్ ఆఫ్ ద ప్రైవసీ. రైట్ ఆఫ్ ప్రైవసీలో having their own gender identification is a part and parcel of article 21. okay, article 21లో ఇది ఒక part and parcel, right to live a dignified life and right to privacy. దీనికోసం మనకి కేసెస్ ఉన్నాయి. మీకు గుర్తుందా? నాస్ ఫౌండేషన్ కేసు, సురేష్ కుమార్ కౌశల్ కేసు. ఓకే, ఇవన్నీ కేసెస్లో ఏమన్నారు? మనకి ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 377 అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్గా ఇక్కడ ఏముంటుందంటే సేమ్ జెండర్ కపుల్స్ యొక్క రిలేషన్ ఒక క్రిమినల్ అఫెన్స్ అని చెప్తారు. సో ఇది ఏంటిదంటే వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21, అంతే కదా. రైట్ టు ప్రైవసీలో చూజింగ్ యువర్ పార్ట్నర్ ఇట్ షుడ్ బి అ కంప్లీట్ రైట్. ఒక పర్సన్ యొక్క రైట్, ఎవరిని చూస్ చేసుకుంటున్నారు ఏంటిది అనేది వాళ్ళ రైట్. సో టు హ్యావ్ అ లైఫ్, ఓకే, యూ షుడ్ బి హ్యావింగ్ దిస్ లిబర్టీ. ఓకే, సో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కింద, రైట్ టు ప్రైవసీ కింద చూజింగ్ యువర్ పార్ట్నర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ. కాబట్టి 377 అనేది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి 377 అనేది ఏం చేశారు? మనల్ని స్క్రాప్ చేశారనమాట. నాస్ ఫౌండేషన్ కేసు, సురేష్ కుమార్ కౌశల్ కేసు, ఇట్లా మనకి ల్యాండ్ మార్క్ కేసెస్ ఉన్నాయి. సో 377 అన్న ఏమన్నారు అంటే ఇది ఒక ఇన్హ్యూమన్ సెక్షన్, అసలు ఇది ప్రాపర్ సెక్షన్ కాదు, ఇట్ ఈస్ అ గ్రేవ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అన్నారు. ఓకే, అంటే పర్సన్ షుడ్ హ్యావ్, అంటే ఇర్రెస్పెక్టివ్ హౌ అ పర్సన్ షుడ్ చూస్ దేర్ పార్ట్నర్ అనే దాంట్లో వాళ్ళకి కంప్లీట్ ప్రైవసీ ఉండాలి, అది వాళ్ళ చాయిస్ ఉండాలి. సో అది క్రిమినల్ అఫెన్స్ అని చెప్పే ఈ సెక్షన్ వాయిడ్ అవుతుంది, ఇది చెల్లదు అని చెప్పేసి అన్నారనమాట. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్లో ఈ సెక్షన్కి ఏమన్నారు? ఇది వాయిడ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అన్నారు. క్లియర్? తర్వాత ఇప్పుడు ఏమన్నారు? ఎల్జిబిటిక్యూ రిలేషన్స్ ఇప్పుడు లీగల్ అయ్యాయి మన కంట్రీలో. ఏంటంటే లీగల్ అయ్యాయి, కానీ మ్యారేజ్ విషయంకి వస్తే లీగల్ రికగ్నిషన్, అంటే ద రిలేషన్ ఆఫ్ ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్ అవి లీగల్ అయ్యాయి. అంటే ఇప్పుడు క్రిమినల్ అఫెన్సెస్గా డీల్ చేయము, అది లీగలే. కానీ మ్యారేజ్కి లీగల్ స్టేటస్ అండ్ లీగల్ రికగ్నిషన్ ఉంటుంది కదా, దాది రీసెంట్గా ఇప్పుడు మనకి సబ్జెక్ట్ టు సబ్జుడీస్ అనమాట. అంటే దాని మీద లెజిస్లేషన్ చేయమని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు చెప్పారు. అంటే ఇప్పుడు సపోజ్ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేస్తారు, తర్వాత డివోర్స్ అవుతుంది, తర్వాత మెయింటెనెన్స్, ఇట్లాంటి వేరియస్ ప్రొవిజన్స్లో మీరు డెఫినేషన్ చూస్తే మేల్ ఫీమేల్, వైఫ్ హస్బెండ్ అనే ఉంది. అంతెందుకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా మ్యాన్ ఉమెన్, ఈ కాన్సెప్ట్స్, ఈ డెఫినేషన్సే ఉన్నాయి. సో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ వాళ్ళకు కూడా వాళ్ళ మ్యారేజెస్కి కూడా లీగల్ రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ నార్మల్ ఫ్యామిలీకి ఉండే ప్రాపర్టీ రైట్స్, మెయింటెనెన్స్ రైట్స్, చిల్డ్రన్స్ కస్టడీ, ఇలాంటి అడాప్షన్, ఇలాంటివన్నిటిని కూడా చూడాలి అంటే ఏం చేయాలి అంటే ఈ సోకాల్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో ఏం చేయాలి? మనం మార్పులు చేయాల్సి వస్తుంది. సో ఈ చేంజెస్ ఎవరు చేయాలి?
లెజిస్లేషనే చేయాలి, పార్లమెంటే చేయాలి, జ్యుడిషియరీ చేయలేదు కదా. అందుకే మన హానరబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పారు, దిస్ ఇస్ టు బి డెల్ట్ బై ద పార్లమెంట్ అని రీసెంట్ మీరు కేసులో చూస్తుంటారు కదా, సుప్రీంకోర్టు ఆన్ రికగ్నిషన్ ఆఫ్ లీగల్ మ్యారేజ్, సుప్రియా సూలే కేసులో, ఆ కేసులో అదే చెప్పారు కదా. ఓకే, సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దిస్ ఈజ్ సంథింగ్ టు బి డెల్ట్ బై పార్లమెంట్ అనింది అనమాట. అది ఇప్పుడు రీసెంట్ మనకున్న సుప్రీంకోర్టు స్టాన్స్. సో రిలేషన్షిప్ అనేది లీగలే, కానీ లీగల్ రికగ్నిషన్ ఆఫ్ మ్యారేజెస్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఇంకా చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ని రికగ్నైజ్ చేయాలి, డొమెస్టిక్ వైలెన్స్ ఉండొచ్చు, డివోర్స్ అవ్వచ్చు, మరి మెయింటెనెన్స్ సంగతి ఎలా, ఓకే, అడాప్షన్, ప్రాపర్టీ మ్యాటర్స్ ఎలా డీల్ చేయాలి. ఓకే, యూజువల్ అయితే వైఫ్ ప్రాపర్టీ హస్బెండ్ ప్రాపర్టీ మీద వైఫ్కి, వాళ్ళిద్దరు ప్రాపర్టీ మీద చిల్డ్రన్కి రైట్స్ ఉంటుంటాయి, ఇన్హెరిటెన్స్ ఉంటాయి. వీటన్నిటికీ ప్రొవిజన్ హిందూ యాక్ట్లో, హిందూ కోడ్లో, షరియత్లో అలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. మన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో కూడా అలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ అక్కడ ప్రతి చోట మేల్ ఫీమేల్, మ్యాన్ ఉమెన్, వైఫ్ హస్బెండ్, ఈ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. సో ఆ వర్డ్స్ని మార్చాలన్నమాట. సో ఇట్లాంటి వేరియస్ ఇష్యూస్ని డీల్ చేయాలి అంటే మనకేం కావాలి, రికగ్నిషన్ కావాలి. అంటే ఆ బంధానికి, ఆ మ్యారేజ్కి లీగల్గా రికగ్నిషన్ ఉండాలి. లీగల్గా రికగ్నిషన్ చేయాలంటే దానికి రికగ్నైజ్ చేసేటట్టుగా ఒక లెజిస్లేషన్ ఉండాలి. సో ఈ లెజిస్లేషన్ అనేది మనకి యాజ్ సచ్ ప్రజెంట్ లేదు. ఓకే, సో రిలేషన్షిప్ అనేది లీగలే, కానీ ఆ మ్యారేజ్కి, యూనియన్కి రికగ్నిషన్ ఇచ్చేటట్టుగా లెజిస్లేషన్ అనేది మనకి ప్రజెంట్ లేదు. ఓకే, ఇది లీగల్ అప్డేట్ అనమాట సోఫార్. సో ట్రాన్స్జెండర్స్ రైట్స్ ఎందులో ఉంటాయంటే మనకి 14లో ఈక్వాలిటీ, 15లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, 21లో రైట్ టు హ్యావ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ అండ్ రైట్ టు ప్రైవసీ. వీటిలో కూడా మనకి ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ యొక్క రైట్స్ సేఫ్ గార్డ్ అయ్యి, ప్రొటెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఓకే, వీటితో పాటు ఇన్ఫ్యాక్ట్ 2014లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, ప్రతి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వెల్ఫేర్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కోసము స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ చేయాలి. వాళ్ళకి వెల్ఫేర్ కోసం, అంటే ఎంతసేపు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో మీరు ట్రాన్స్జెండర్స్ వెల్ఫేర్ అనేది అసలు మీరు పట్టించుకోరు. ట్రాన్స్జెండర్కి హెల్ప్ అయ్యేటట్టుగా వాళ్ళకి కూడా నార్మల్ పర్సన్స్ లాగా డీల్ చేసేటట్టు, వాళ్ళని కూడా నార్మల్ సొసైటీలో ఇంక్లూడ్ చేయడానికి, సోషల్ ఇంక్లూజన్ అవ్వడానికి కావాల్సిన పాలసీస్, ఫ్రేమ్వర్క్, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి మీరు చేయాలి. వాటిని వైలేట్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఉండాలి. దే డిజర్వ్ అ రెస్పెక్టబుల్ లైఫ్ ఇన్ ది సొసైటీ అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. దానికి అనుగుణంగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ యాక్ట్ చేయాలి. సో దానికి అనుకూలంగా మనకు ఒక యాక్ట్ తీసుకొచ్చారండి, మనకు ఒక లెజిస్లేషన్ ఉంది. దాని పేరు ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019, ది ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్. ఓకే, ట్రాన్స్జెండర్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసి, వీళ్ళ రైట్స్ని వయలేట్ చేసేటట్టుగా ఎవరైనా యాక్ట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలి. సో వాళ్ళకి ప్రొటెక్షన్ కోసము మన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ యాక్ట్ తీసుకొచ్చింది. సో ఈ యాక్ట్లో మనకి ట్రాన్స్జెండర్ యొక్క డెఫినేషను ఇస్తారు. ఓకే, ట్రాన్స్జెండర్ యొక్క డెఫినేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే బై బర్త్ ఉన్నా పర్లేదు, తర్వాత సర్జరీ చేసుకున్నా పర్లేదు, లేజర్ ట్రీట్మెంట్ అయినా, ఏ పరంగా అయినా కూడా వాళ్ళందరూ కూడా సేమ్ ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది అనేది చెప్పారు. సో దట్ ఇలా వైడర్ డెఫినేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ యొక్క రైట్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఎవరు నెగ్లెక్ట్ అవ్వరు, అన్ని వర్గాల వారికి సమానంగా న్యాయం దొరకాలి అని చెప్పి డెఫినేషన్ని వైడర్గా ఇచ్చారనమాట. ఓకే, ఈ యాక్ట్లో కొన్ని యాక్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్. ఏమన్నారు, దేర్ సర్టన్ యాక్ట్స్ విచ్ షో డిస్క్రిమినేషన్, అంటే ఇట్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేటరీ యాక్ట్స్. ఈ యాక్ట్ ఏం చేసింది, కొన్ని డిస్క్రిమినేటరీ యాక్ట్స్ని ప్రొహిబిట్ చేసింది. ఏంటివి అవి చూద్దాం. ఓకే, అన్ఫెయిర్ ట్రీట్మెంట్ మరియు డిస్క్రిమినేషన్. అన్ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండకూడదు. అన్ఫెయిర్ ట్రీట్మెంట్, హ్యూమిలియేషన్, అవమానించడము. ఓకే, మీరు చూస్తుంటారు, ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఓకే, కరెక్ట్ థింగ్ గానే కాదు, ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది అవమానించడం, జోక్స్ వేయడం, ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ప్రాక్టీస్. సో ఈ యాక్ట్ ప్రకారం హ్యూమిలియేషన్ చేయడం, అన్ఫెయిర్ ట్రీట్మెంట్ చేయడము, డిస్క్రిమినేషన్ చేయడము, ఇవన్నీ కూడా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్.
సో ఎక్కడెక్కడ ఇవన్నీ చేయకూడదు అంటున్నారు అని అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అంటే వాళ్ళకి ఉద్యోగం వాళ్ళు చదువుకోవడానికి ఎవరైనా పిల్లలు జాయిన్ అయ్యారనుకోండి, ఏ స్కూల్ కానీ కాలేజ్ యూనివర్సిటీ ఎక్కడైనా, మీరు ట్రాన్స్జెండర్ అనే ఒక రీజన్ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్లో అక్కడ సీటు కానీ డినై చేయడానికి లేదు, అలా చేయకూడదు. అలా చేస్తే పనిషబుల్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్. తర్వాత ఎంప్లాయ్మెంట్ మరియు ఆక్యుపేషనల్ ఏరియాస్లో చూడండి, ఎంప్లాయ్మెంట్కి ఒకరిని జాబ్లో పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏం చూస్తాం మనము, క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ, స్కిల్స్, ఇవి చూడాలి. ఇవి ఉన్నా కూడా మీరు జస్ట్ బికాజ్ మీరు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఒకరికి జాబ్ ఇవ్వలేదు అని అనుకోండి, అది స్ట్రిక్ట్లీ వయలేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే స్కిల్స్, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ డినై చేస్తే అది జస్టిఫైడ్. అన్నీ ఉండి కూడా, అన్ని అర్హతలు ఉండి కూడా జస్ట్ ట్రాన్స్జెండర్ అని ఒక్క రీజన్తోనే ఒకరికి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కానీ ఆక్యుపేషనల్ ఫెసిలిటీస్ కానీ డినై చేయడము పనిషబుల్ అఫెన్స్. తర్వాత హెల్త్ కేర్. ఓకే, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవన్నా కానీ వీళ్ళ ఏదైనా ప్రాబ్లంతో ఇష్యూస్తోని ట్రాన్స్జెండర్స్ హెల్త్ ఇష్యూస్తోని వెళ్తే వాళ్ళకు కూడా అంతే సత్వరమైన రెస్పాన్సివ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. కైండ్లీ టైమ్లీ అసిస్టెన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ నాట్ డినై ది మెడికల్ ఎయిడ్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ enjoyment of any goods, accommodation, enjoyment of any goods, accommodation, service facility, benefit, privilege which are meant for general public. అంటే ఒక జనరల్ పబ్లిక్కి ఏవైతే ఎంజాయ్మెంట్స్, ప్రివిలేజెస్, యాక్టివిటీస్ ఓపెన్ ఉన్నాయో ఆ జనరల్ పబ్లిక్కి ఎలా అయితే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయో సేమ్ ట్రాన్స్జెండర్కి కూడా ఇవన్నీ అవైలబుల్ ఉండాలి. సపోజ్ ఇక్కడ మనకు కాలనీలో పార్క్ ఉంటుంది, రిక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం అక్కడ యోగా ఉంటుంది, వాకింగ్కి, గేమ్స్ ఆడడానికి ఉంటుంది. ఇది జనరల్ పబ్లిక్కి ఎలా అయితే ఓపెనో ట్రాన్స్జెండర్స్ పర్సన్కి కూడా ఈ పార్క్ వాడుకోవడం, ఈ ఫెసిలిటీని యూస్ చేసుకోవడము, ఈ సో కాల్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది కదా, వాక్ చేయడము, ఎనీ యాక్టివిటీ, వీటన్నిటికీ కూడా వాళ్ళకి సమానమైన హక్కు ఉంటుంది. సో జనరల్ పబ్లిక్ ప్లేసెస్, ఓకే, జనరల్ పబ్లిక్ కోసం కొన్ని ఓపెన్ ఉంటాయి కదా, పార్క్స్ కానీ, మ్యూజియంస్ కానీ, లేకపోతే రెస్టారెంట్స్, హోటల్స్, ఎనీథింగ్ జనరల్ పబ్లిక్ ఫ్రీగా వెళ్ళడానికి. సో ఇలాంటి చోటలలో ట్రాన్స్జెండర్స్ రాకూడదు, వీళ్ళు వాడుకోకూడదు, వీళ్ళు యూజ్ చేయొద్దు అనే కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. సో జనరల్ పబ్లిక్ ఏవేవైతే యాక్సెస్ ఇస్తారో వాటన్నిటిలో కూడా ఈవెన్ ట్రాన్స్జెండర్స్ విల్ హ్యావ్ అ రైట్ టు గెట్ ది యాక్సెస్. అక్కడున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ, అకామిడేషన్, ఫెసిలిటీస్, ప్రివిలేజెస్ ఏవైనా కానీ ప్రొవైడెడ్. జనరల్ పబ్లిక్కి ఏవైతే రూల్స్ ఉంటాయో వీళ్ళకి అదే రూల్స్ ఉంటాయి. రెస్టారెంట్కి వెళ్తాం, మనీ ఇస్తాం, ఫుడ్ తింటాం, ఇది అందరికీ యాక్సెసిబుల్ ఉంది. ట్రాన్స్జెండర్స్ కూడా ఇఫ్ దే ఆర్ కమింగ్ అండ్ పేయింగ్ మనీ, యూ షుడ్ అలో దెమ్ టు హ్యావ్ ది యాక్సెస్ టు దట్ సర్వీస్ అండ్ ఫెసిలిటీ. మీరు జస్ట్ ట్రాన్స్జెండర్ అనే రీజన్తోనే రిజెక్ట్ చేయడానికి లేదు, అది ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అవుతుంది, అన్ఫేర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే, రైట్ ఆఫ్ మూమెంట్ ఏంటిదండి? రైట్ ఆఫ్ మూమెంట్. ఓకే, ఇక్కడికి మనకి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది మీరు ఆర్టికల్ 19లో విన్నారు కదా, ఫ్రీ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, విత్ ఇన్ ది కంట్రీ మనకి ఏంటంటే ఫ్రీ మూమెంట్ ఉంది. సో ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఒక ప్లేస్కి వెళ్ళాలి, రావాలి అనుకున్నప్పుడు దే హ్యావ్ దిస్ రైట్ ఆఫ్ మూమెంట్. దాని మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు రిసైడ్. ఓకే, రైట్ టు రిసైడ్ అండ్ ప్రాపర్టీ రైట్స్. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటి అంటే ఇల్లు రెంట్కి ఇవ్వరండి. మేజర్ థింగ్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు అంటే కనీసం ఉండడానికి వాళ్ళకి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేయకపోతే ఎక్కడ ఇల్లు ఉంటారు వాళ్ళు, ఇల్లులు కూడా రెంట్కి ఇవ్వరు. సో డినయింగ్ ద రెసిడెన్స్, దే హ్యావ్ దిస్ రైట్ టు రెసిడెన్స్. సో వాళ్ళకి రెసిడెన్స్ అనేది డినై చేయడం కానీ, ప్రాపర్టీ రైట్స్ కూడా ఉంటాయి. అంటే దే కెన్ పర్చేస్ ద ప్రాపర్టీ అండ్ దే కెన్ డిస్పోజ్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ పర్చేసింగ్ రైట్, ప్రాపర్టీలో రిసైడ్ అయ్యే రైట్, ప్రాపర్టీలో ఎంజాయ్ చేసుకునే రైట్, ఇవన్నీ కూడా ట్రాన్స్జెండర్ పర్సన్కి ఉంటాయి. దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ అక్కడ ఏమవుతుందంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది కదా, పారంపర్య ఆస్తి, అది మిగతా పిల్లలందరికీ ఇస్తారు. ట్రాన్స్జెండర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 2-3 కేసెస్లో నేను చూసాను.
ప్రాపర్టీ రైట్స్ అవైలబుల్, మీకు ప్రాపర్టీ రాదు అని చెప్పేసి వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ కూడా ఇవ్వలేదు. అదేం లేదండి, ఈవెన్ దే షుడ్ బి దే షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ అ కో-పార్ట్నర్. వాళ్ళకు కూడా ప్రాపర్టీ మీద సమానమైన హక్కులు ఉంటాయి. సో ప్రాపర్టీ రైట్స్, రైట్ టు రెసిడెన్స్ అనేవి ట్రాన్స్జెండర్కి కూడా ఈ యాక్ట్ ఇచ్చింది. ఆపర్చునిటీ టు హోల్డ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆఫీస్. ఒక పబ్లిక్ కానీ ప్రైవేట్ ఆఫీస్ కానీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తాం, తర్వాత విన్ అయితే ఆఫీస్ హోల్డ్ చేస్తాము. కొన్ని పోస్టులు జాబ్ రిక్రూట్మెంట్ రాస్తాము, అది క్లియర్ అయితే ఆఫీస్ హోల్డ్ చేస్తాం. ఇంటర్వ్యూ అటెండ్ చేస్తాం, క్లియర్ అయితే ఆఫీస్లో జాయిన్ అవుతాం. ఇట్లా సో రిక్రూట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో పబ్లిక్ పోస్ట్ అయినా ప్రైవేట్ పోస్ట్ అయినా ఏదైనా కానీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఉంటే దే షుడ్ బి వాళ్ళకి ఖచ్చితంగా ఆ పోస్ట్ అనేది అవైలబుల్ ఉండాలి. ట్రాన్స్జెండర్ అన్న ఒక రీజన్తో వాళ్ళని డినై చేయడానికి లేదు. దే షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ది ఈక్వల్ ఆపర్చునిటీ అంటున్నాము. ఈ ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఏంటిదంటే, సపోజ్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్కి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా కంటెస్ట్ చేస్తే విన్ అవుతే వాళ్ళు ఎమ్మెల్యేలో ఎంపీలో అవుతారు. సో ఈ కంటెస్ట్ చేసే అవకాశం ఇవ్వాలంటే వీళ్ళకి కూడా అవకాశం ఇస్తే వాళ్ళది కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. దే కెన్ బెటర్ అండర్స్టాండ్, దే కెన్ బెటర్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్. మనకు అలాంటి ఎంపీ, మన కార్పొరేటర్లు, మన హైదరాబాద్లో కార్పొరేటర్లు ఉన్నారు, మంచి మంచి పొజిషన్లు ఉన్న పబ్లిక్ ప్రైవేట్ ఆఫీసెస్లో మంచి పెర్ఫామ్ చేసేవాళ్ళు ఎంతోమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారనమాట. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, కనీసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వాలి కదా, సో దట్ దే కెన్ ప్రూవ్. సో ప్రైవేట్ కానీ పబ్లిక్ ఆఫీసెస్లో కూడా నార్మల్ పీపుల్కి ఎలా అయితే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఉందో, ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి కూడా అంతే ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్, యాక్సెస్ టు government or private establishment. Government or private establishment. ఒక గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ యాక్సెస్ పొందడానికి, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి అనుకోండి, లేకపోతే గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, ఇవన్నీ. సో గవర్నమెంట్దైనా పబ్లిక్దైనా జనరల్ పబ్లిక్కి యాక్సెసబుల్ ఉన్నప్పుడు అలాంటి చోట్లకి వీళ్ళకి కూడా యాక్సెసబుల్ ఇవ్వాలి. దేర్ ఎంట్రీ షుడ్ నాట్ బి డినైడ్. కొన్నిసార్లు బ్యాంక్స్ ఉంటాయి, ఆ బ్యాంక్ దగ్గర రావద్దు అని చెప్పడం. ఎందుకు రావద్దు? జనరల్ పబ్లిక్గా ఓపెన్ ఉన్నప్పుడు ఈవెన్ ట్రాన్స్జెండర్స్కి కూడా అది ఓపెన్ ఉండాలన్నమాట. సో యాక్సెస్ అనేది సమానంగా ఇవ్వాలి, అన్ఫేర్ ట్రీట్మెంట్ ఉండొద్దు అని. ఇవన్నీ ఏంటిదంటే దీస్ యాక్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ లెజిస్లేషన్. వీటితో పాటు ఈ యాక్ట్లో కొన్ని రైట్స్ ఉంటాయి. ఒకటి, ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దేర్ జెండర్. ఒక వ్యక్తి వాళ్ళని ఏ రకంగా ఐడెంటిఫై చేసుకోవాలి అనుకుంటారో ఆ హక్కు వాళ్ళకి ఇవ్వాలి. అది మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా, ఏ రకంగా అయినా కూడా ఒక పర్సన్ ఇఫ్ హీ వాంట్స్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ వన్ జెండర్, ఆయనకి ఆ రైట్ ఉండాలి. తర్వాత దే కెన్ అప్లై టు డిఎం, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారికి అప్లై చేసుకొని దే కెన్ గెట్ ది సర్టిఫికేట్ యాజ్ వెల్. ఇప్పుడు జెండర్ చేంజ్ చేసుకుంటారు, మేల్ ఫీమేల్గా అవుతారు, ఫీమేల్ మేల్గా అవుతారు, జెండర్ చేంజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే దే కెన్ అప్లై టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ దే కెన్ గెట్ దిస్ సర్టిఫికేట్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ని తీసుకున్న తర్వాత దే కెన్ మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ఆల్ ది నెసెసరీ డాక్యుమెంట్స్ అనమాట. ఆధార్ కార్డు, పాన్, సర్టిఫికేట్స్, స్కూల్ సర్టిఫికేట్స్ ఇలాంటి ఉంటాయి కదా, వాటన్నిట్లలో కూడా ఈ సోకాల్ సర్టిఫికేషన్ని ఫాలో అవుతూ జెండర్ని అందులో కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. దాంతో పాటు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్, ఠీకే, ఈ యాక్ట్ ప్రకారం నేమ్ కూడా చేంజ్ చేసుకునే హక్కు ఇస్తుంది. ఒకసారి జెండర్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ ఆర్ విల్లింగ్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ నేమ్ యాజ్ వెల్, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ చేంజింగ్. జెండర్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు జెండర్ చేంజ్ చేసుకునే రైట్ ఉంటుంది. మిమ్మల్ని మీ జెండర్ ఏది కావాలంటే ఆ రకంగా మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేసుకునే రైట్ ఉంది. మీరు డిఎంకి అప్లై చేసుకుని దానికి కావాల్సిన సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవచ్చు. తర్వాత మీకున్న డాక్యుమెంటేషన్స్లో చేంజెస్ కూడా చేంజ్ చేసుకునే రైట్ మీకు ఇచ్చారు. సో దట్ మిమ్మల్ని అలానే ఐడెంటిఫై చేస్తుంది సొసైటీ, మీకు ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. తర్వాత నేమ్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చారనమాట. ఈ తర్వాత ఇందులో మీరు ఏదైతే నేమ్ చేంజ్ చేసుకుంటారో అదే మీరు రెలవెంట్ డాక్యుమెంట్స్, స్కూల్ డాక్యుమెంట్స్, ఆధార్, పాన్ ఇలాంటివి ఎక్కడైనా కానీ, ఓటర్ ఐడి ఇలాంటివి, అందులో కూడా నేమ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. ఇలా నేమ్స్ చేంజ్ చేసుకోవడం వల్ల, జెండర్ చేంజ్ చేసుకోవడం వల్ల మీకు ఏ రకమైన నష్టము కలగకూడదు అనేది ఈ యాక్ట్ ఉద్దేశం. అంటే బేసిక్ ఇఫ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు జెండర్ చేంజ్
చేంజ్ చేసుకున్నారు, అన్ని రోజులు మేల్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ జెండర్ ఫీమేల్ అయ్యింది, లేకపోతే నేమ్ చేంజ్ చేసుకోవడం, జెండర్ చేంజ్ చేసుకున్నారు అన్ని డాక్యుమెంట్స్లో. అంటే ఇలా చేంజ్ చేసుకున్నారు అని ఒక రీజన్తో వాళ్ళకి ఏ రకమైన డిసడ్వాంటేజ్ ఉండకూడదు. సో రెగ్యులర్గా ద రైట్స్ అండ్ లయబిలిటీస్ విచ్ దే యూస్ టు ఎంజాయ్ ఇఫ్ దే హ్యాడెంట్ చేంజ్డ్ దిస్, అవి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, ఏ రకమైన వయలేషన్ అనేది జరగకూడదు అని. ఓకే, వీటితో పాటు గవర్నమెంట్ కొన్ని వెల్ఫేర్ మెజర్స్ కూడా పెడుతుందన్నమాట. ఏంటివంటే ట్రాన్స్జెండర్ సెన్సిటివ్ మెజర్స్ అనమాట. అంటే ట్రాన్స్జెండర్ సెన్సిటివ్ మెజర్స్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అప్. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ స్కీమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ట్రాన్స్జెండర్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్స్ స్కీమ్స్ చేస్తే మేల్ ఫీమేల్ చిల్డ్రన్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఓన్లీ, ఇప్పుడు మహాలక్ష్మి ఉంది, ఫీమేల్ని వన్స్ దృష్టిలో పెట్టుకొని ఫీమేల్ బెనిఫిట్ కోసం చేస్తారు. షీ టీమ్స్ ఉన్నాయి, లేకపోతే టీ సేఫ్ బాక్స్. సో ఇలాంటి కొన్ని స్కీమ్స్ ఏంటంటే కొందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సేఫ్టీ కొరకు అన్నట్టు చేస్తారు. సో సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా పాలసీస్ స్కీమ్స్ చేస్తుంటే ట్రాన్స్జెండర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్, వాళ్ళకు కూడా బెనిఫిట్ వచ్చే విధంగా మీరు స్కీమ్స్ చేయాలి. ఇంకా టు బెటర్ సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క రైట్స్ అండ్ ఇంట్రెస్ట్కి సేఫ్ గార్డ్ చేయడానికి, వాళ్ళకు కూడా సోషల్ ఇంక్లూజన్, సమాజంలో ఈక్వల్ పార్టిసిపేషన్ ఎన్ష్యూర్ చేయడానికి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, కావాల్సిన పాలసీస్ కానీ, కావాల్సిన మెజర్స్ కానీ ఖచ్చితంగా సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ తీసుకురావాలి. అంటే సో దట్ దే కుడ్ క్రియేట్ అ బెటర్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ది ట్రాన్స్జెండర్, సో దట్ వరల్డ్ బికమ్ అ బెటర్ ప్లేస్ ఫర్ దెమ్ టు లివ్. క్లియర్. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఏరియాస్లో డిస్క్రిమినేషన్, రిక్రూట్మెంట్ మరియు ప్రమోషన్ రెండిట్లో కూడా డిస్క్రిమినేషన్ ఉండదు. మనం ఇందాక రిక్రూట్మెంట్ అన్నాం, రిక్రూట్మెంట్లో డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ప్రమోషన్లో కూడా డిస్క్రిమినేషన్ ఉండొద్దు. ఇఫ్ దే ఆర్ టాలెంటెడ్, ఇఫ్ దే హ్యావ్ ది కెపాసిటీ అండ్ ఇఫ్ దే ఆర్ కేపబుల్, దే డూ రిజర్వ్ ది ప్రాపర్ ప్రమోషన్. అందరికి ఎలా అయితే ఇస్తారో వీళ్ళకి కూడా రిక్రూట్మెంట్ ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ దగ్గర ఒక కంప్లైంట్ ఆఫీసర్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ప్లేసెస్లో. ఈ కంప్లైంట్ ఆఫీసర్ ఎందుకంటే ఇప్పుడు ఈ యాక్ట్లో ఉన్న ఏమైనా ప్రొవిజన్స్ వైలేట్ అయ్యాయి అనుకోండి, ఆ కంప్లైంట్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఒక కంప్లైంట్ సెల్ కూడా అవైలబుల్ ఉండాలి. వీటితో పాటు దే షుడ్ హ్యావ్ దిస్ రైట్ టు రిసైడ్ విత్ ఫ్యామిలీ, రైట్ టు రిసైడ్ విత్ ఫ్యామిలీ, పేరెంట్స్ ఇమీడియట్ ఫ్యామిలీ ఉంటారు కదా. బేసిక్గా ఏమవుతుందంటే పేరెంట్స్ ఇళ్ళ నుండి పంపించేయడం, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్ కాకుండా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, సిబ్లింగ్స్ ఇట్లా. సో ట్రాన్స్జెండర్స్ని యూజువల్లీ మనం ఎన్నో ఇన్సిడెన్సెస్ చూస్తున్నాం, ఇంట్లో వాళ్ళు అసలు కనెక్షన్స్ అని కట్ చేసుకుంటారు, ఇంట్లో నుండి పంపించేస్తారు. అలా కాదు, ఈ యాక్ట్ ఏమంటుందంటే ఈవెన్ దే డిజర్వ్ టు రిసైడ్ విత్ దేర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్. వీళ్ళని ట్రాన్స్జెండర్ అనే ఒక కారణంతో ఇంట్లో నుండి పంపేయడం అనేది పనిషబుల్ అఫెన్స్, అలా పంపించకూడదు, ఇది అన్ఫేర్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ కేర్, వాళ్ళని వీళ్ళు పోషించే స్తోమత లేదనుకుందాం, ఏదో ఒక కారణాల చేత పోషించలేము అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు కాకుండా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇట్లా ఏమంటారు, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ లక్షణాలు చూపిస్తున్నారు అనే రీజన్తో వాళ్ళని అలా వదిలేస్తుంటారు. అలా వదిలేయకూడదు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, అప్పుడు ఏం చేయాలంటే కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము వాళ్ళని రీహాబిలిటేషన్కి హోమ్కి పంపాలి. ఓకే, సో ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళకి ఫ్యామిలీతో పాటు రిసైడ్ అయ్యే రైట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్యామిలీ పోషించలేని పరిస్థితిలో ఉంది, లేకపోతే అసలు వాళ్ళు చూసుకునే పరిస్థితిలో లేరు అనుకుందాం. ఇప్పుడు సపోజ్ అనుకుందాం పేరెంట్స్ లేరు, దెర్ ఇస్ దిస్ పర్సన్, పేరెంట్స్ లేరు, మరి ఎవరు చూసుకోవాలి? నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకోవడానికి విల్లింగ్ లేరు, ఇప్పుడు ఏం చేయాలి? బలవంతంగా అయితే ఉంచలేం కదా, వాళ్ళ లోపల వాళ్ళని ఎలా బాధ పెట్టేదో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే కోర్టుకు అప్లై చేసుకుంటే కోర్టు వారు ఆదేశాల మేరకు వీళ్ళకి సంబంధించిన రీహాబిలిటేషన్ సెంటర్, రెస్క్యూ హోమ్స్లో వీళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని ఉంటుంది ఈ యాక్ట్లో. ఓకే, వీటితో పాటు హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళకి అవైలబుల్ ఉండాలి. హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే ఎలాంటిదంటే కౌన్సిలింగ్, మెడికల్ ఎయిడ్, సర్వైవలెన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు
హెచ్ఐవి కేసెస్ అన్నమాట. సో కావాల్సిన సర్వైవలెన్స్, కావాల్సిన మెడిసిన్, కావాల్సిన కౌన్సిలింగ్, ఆపరేషన్కి సర్జరీకి కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, మెడిసిన్స్, డాక్టర్స్ ఇవన్నీ కూడా అందుబాటులోకి ఉండాలి. వీళ్ళకి సేవలన్నీ వీళ్ళకి అందుబాటులో అఫోర్డబుల్ కాస్ట్లో వీళ్ళకి అవైలబుల్ ఉండాలి అనమాట. సో హెల్త్ కేర్ బెనిఫిట్స్, హెల్త్ కేర్ సర్వైవలెన్స్ కూడా ట్రాన్స్జెండర్స్కి అవైలబుల్ ఉంచాలి. సో ఇలా వేరియస్ ప్రొవిజన్స్ మన ఈ యాక్ట్లో సేఫ్ గార్డ్ చేయడం జరిగింది. ఓకే, ఈ యాక్ట్ కొన్ని అఫెన్సెస్ని రికగ్నైజ్ చేసింది. అఫెన్సెస్ చూద్దాం. ఫోర్స్డ్ ఆర్ బాండెడ్ లేబర్. ఈ యాక్ట్ ప్రకారము అఫెన్సెస్ ఏంటి అవి అఫెన్సెస్ చూద్దాం. ఫోర్స్డ్ లేబర్ ఆర్ బాండెడ్ లేబర్, బానిసలుగా చూడడము, వెట్టి చాకిరీ చేయించడం. ఓకే, నెక్స్ట్ డినయల్ ఆఫ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ప్లేస్. ఇందాకన్నంగా పబ్లిక్ ప్లేస్లో యాక్సెస్ ఉండాలని, అలా యాక్సెస్ ఉంచకుండా ఉండడం. ఇవన్నీ అఫెన్సెస్, ఈ యాక్ట్ ప్రకారం అఫెన్సెస్. రిమూవల్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ఆర్ విలేజ్. రిమూవల్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ఆర్ విలేజ్ ఆర్ లొకాలిటీ ఆర్ కమ్యూనిటీ. ఓకే, మీరు అనుకోవచ్చు ఎందుకు ఇలా కూడా ఉంటారంటే ఇలా కూడా ఉంటారు, అందుకే లెజిస్లేషన్లో పెట్టారు. ఓకే, ఆ కాలనీ నుండి పంపించేయడము, కులం నుండి బహిష్కరించడము, ఊరు నుండి పంపించేయడం, ఇలాంటి ఇన్సిడెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఏదో ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల కొంచెం తగ్గినాయి కానీ మొత్తం సాల్వ్ అవ్వలేదండి. ఇప్పటికీ కూడా దే ఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్, ఎకనామికల్ అబ్యూస్, సైకలాజికల్ అబ్యూస్, ఎమోషనల్ ఆర్ సెక్షువల్ అబ్యూస్. ఇలాంటి వేరియస్ అబ్యూజెస్ కూడా ఇందులో పనిషబుల్ అఫెన్సెస్ అన్నమాట. అంటే దాడి చేయడము, కొట్టడము, లేకపోతే మానసికంగా ఏమైనా మాటలని బాధ పెట్టడము, సైకలాజికల్గా డిస్టర్బ్ చేయడము, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రాకపోవడం, ఏంది అది సైకలాజికల్ డిస్టర్బెన్స్ కదా, ఎమోషనల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు మనుషులు. సో ఇవన్నీ కూడా అఫెన్సెస్ అన్నమాట. సో వీటికి పనిష్మెంట్ ఎంత అంటే ఇంప్రిజన్మెంట్ అప్ టు 6 months to 2 years అండ్ ఫైన్. సో ఇలా చేస్తే ఇంప్రిజన్మెంట్ ఎలా ఉంటుంది, మినిమం ఇంప్రిజన్మెంట్ 6 months, బట్ మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ అంటే 2 years. అంటే 6 months నుండి 2 years మధ్యలో ఎంత పీరియడ్ అయినా ఉండొచ్చు. అండ్ ఫైన్. ఇవన్నీ ఎవరైతే ఇవన్నీ చేస్తారో అది వాళ్ళకి శిక్ష. వీటితో పాటు మనకు ఒక కౌన్సిల్ ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్. మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్, నేషనల్ కమిషన్ ఫర్ SC/ST చదివాం కదా. సేమ్ అలా ట్రాన్స్జెండర్స్కి కూడా మనకు ఒక నేషనల్ కమిషన్ ఉంది అనమాట. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఉన్న లాస్ ఉంటాయి కదా అవి రివ్యూ చేస్తారు, ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఉన్న లెజిస్లేషన్ని రివ్యూ చేస్తారు, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ని మానిటర్ చేస్తారు, సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని సూపర్వైజేషన్ అండ్ మానిటర్. నెక్స్ట్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని సంబంధిత అధికారులకి, ప్రభుత్వానికి అడ్వైస్ కూడా చేస్తారనమాట. ఓకే, అంటే ఓవరాల్ ట్రాన్స్జెండర్ రైట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసము ఉన్న బాడీ అనమాట. ఒకవేళ ట్రాన్స్జెండర్స్ పీపుల్ యొక్క రైట్స్ వైలేట్ అయిపోయినా, వాళ్ళని బాధింపబడినా, అలాంటి కేసెస్ ఉంటాయి కదా, వాళ్ళు దీని మీద చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకి ఆర్డర్స్ ఇస్తారు ఫర్ బెటర్ ఇన్వెస్టిగేషన్ అండ్ పనిష్మెంట్. క్లియర్? అలా మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ ఉంది. ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ట్రాన్స్జెండర్లో వేరియస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎవరు ఆ రిప్రజెంటేటివ్స్ రాయండి, ఐ డిక్టేట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ సెంట్రల్ మినిస్ట్రీస్. ఒక మాట, ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందికి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో షల్ కన్సిస్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సెంట్రల్ మినిస్ట్రీస్, నీతి ఆయోగ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ నుండి కూడా రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ ఎన్జిఓస్ అంటే ట్రాన్స్జెండర్స్, LGBT కమ్యూనిటీ వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకోవడానికి ఎన్జిఓస్ కొన్ని ఉంటాయన్నమాట, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళు కూడా రిప్రజెంటేటివ్స్ అనమాట. సో ఎందుకంటే బెటర్ అడ్వైజ్ ఇవ్వడానికి. ఓకే,
సో వీళ్ళందరూ ఏంటిదంటే వీళ్ళ రిప్రజెంటేటివ్స్, వీళ్ళందరూ కలిసి ఏంటిదంటే సిచ్యువేషన్ ఏంటిది, అసోసియేటెడ్ ఛాలెంజెస్ ఏంటివి అనేది చూసుకుంటారు. మీరు కొన్ని చేంజెస్ చూడొచ్చు. ఎక్కడైనా అప్లికేషన్ చేసేటప్పుడు ఇదివరకు జెండర్ అనే కాలంలో మేల్ ఫీమేలే ఉంది. ఇప్పుడు థర్డ్ జెండర్, అదర్స్, లేకపోతే నాట్ విల్లింగ్ టు డిస్క్లోజ్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలా ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్రొవిజన్స్లలో క్యూ లైన్స్లలో కూడా మనకి మేల్ ఫీమేల్ అని సెగ్రిగేషన్ చూపినప్పుడు అదర్స్ అనే ఫెసిలిటీ కూడా చూపించడం, ఇలాంటి ద్వారా ఏమవుతుంది అని అంటే సోషల్ ఇంక్లూజన్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే మీరు కూడా సమాజంలో ఒక భాగమే అనేది చాటి చెప్పడం, అంటే బెటర్ ఇంక్లూజన్, బెటర్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ కోసం. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్.